హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రవ్వతో బెంగాలీ ఫేమస్ స్వీట్ అయిన రస్బురా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలికండి. మరైతే ఇంకెలా చేయాలో చూద్దాము. పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 కప్పు వరకు పాలు పోసుకోవాలి. పాలు ఈ విధంగా మనకి ఉడుకు పట్టాక 1/2 కప్పు సూజీ రవ్వ వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటూ వేసుకుంటూ ఉండండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా, అది వేసుకోవాలి 1/2 కప్పు. ఈ విధంగా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి అంతా. ఇది మెత్తగా ఉడకనివ్వాలండి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే ప్రాసెస్లో 1 కప్పు పాలు పోసాం కదండి, పాలు గనక చాలకపోతే 1/2 కప్పు వరకు పాలు పోసుకోవచ్చు. లేకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 పావు చెంచా ఇలాచీ పౌడర్ అండి, అలానే 1 అర చెంచా నెయ్యి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలండి, బాగా కలిసేటట్టు. చూడండి, ఈ విధంగా ఉడికాక చక్కగా ఉడికింది కదా. ఇలా ఉడికాక ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని దించేసేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఉప్మా రవ్వని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకోండి. అలానే 1 కప్పు నీళ్లు, ఏ కప్పుతో అయితే పోస్తారో పంచదార అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి. ఇది కాస్త స్టిక్కీగా వస్తే సరిపోతుందండి, కాస్త జిగురుగా. మరి పాకం ఏమీ రానవసరం లేదు మనకి. పంచదార అంతా కరిగి కాస్త జిగురుగా వచ్చిందండి. మనం చేతి వేళ్లతో కనుక పట్టుకొని చూస్తే కాస్త మనకి జిగురుగా తగులుతుంది. తీగ పాకం కానీ మనకి పాకం కానీ వేరే పాకం కానీ అలాంటిది ఏమీ రానవసరం లేదు. కాస్త కరిగితే చాలు మనకి. ఇంకా ఇప్పుడు దీన్ని దించేద్దాం. ఇంకా పాకంలో దించే ముందు 1 పావు చెంచా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇందాక దీన్ని ఉడికించుకున్నాం కదండి సూజీ రవ్వని, ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. 3 నుంచి 4 నిమిషాలు కలుపుకున్నాక ఇప్పుడు బేకింగ్ సోడా అండి, ఇది కొంచెం వేసుకోవాలి, 1 చిటికెడు మాత్రమే వేసుకోండి. అలానే 1 స్పూను పాలు, మళ్ళీ 3 నుంచి 4 నిమిషాల వరకు మళ్ళీ దీన్ని ఒత్తుతూ కలపాలి. మనం ఎంత బాగా ఒత్తుతూ కలుపుతూ ఉంటే మనకి టెక్స్చర్ అనేది బాగా వచ్చి మనం చేసుకునే లడ్డూలు మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా ఈ ముద్దని, ఇప్పుడు కొంచెంగా తీసుకోండి. చిన్న బాల్గా చేసుకొని మధ్యలో ఇలా ఒత్తి ఇలా చేసుకోండి. అన్నీ ఇలా చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. చిన్నవైతే బాగుంటాయి, అందుకనే చిన్నగా తీసుకుంటున్నాను. ఇక్కడ చిన్న బౌల్గా చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా ఇలా వస్తుందన్నమాట. పాలకోవా బిళ్ళలు ఎలా ఉంటాయో అలా చూడండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ
ఈ విధంగా పాలకోవా మనం ఎలా చేసుకుంటామో ఆ సైజులో ఇలా చేసుకున్నానండి. అరకప్పు రవ్వతో నాకు 16 వచ్చినాయి ఇలా. ఇది చిన్నదండి, టెస్టింగ్ కోసం పెట్టాను. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా టెస్టింగ్ కోసం చేసుకున్నాం కదండి చిన్న బిళ్ళ, అది వేసుకోవాలి. ఇది నూనెలో కనుక విరిగిపోకుండా మనకి పైకి వచ్చినట్లయితే ఇంకా అది పర్ఫెక్ట్గా వస్తే మిగిలిన బిళ్ళలు కూడా మనం వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఇది వేసిన వెంటనే మనం కదపకూడదు, కాసేపు అలా వదిలేసేయాలి. ఒకవేళ ఆ నూనెలో అంతా విరిగిపోతున్నట్టుగా మనకి ఉంటే రవ్వలో మనకి గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ ఒక 2 చెంచాలు వేసి మళ్ళీ ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు దాన్ని ఒత్తుతూ కలుపుకొని మళ్ళీ ఈ మాదిరి బిళ్ళలుగా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. రవ్వ పాడవుతుందనేది అసలు సందేహమే అవసరం లేదండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా వచ్చింది కదా, రెండో వైపు దీన్ని తిప్పుకోవాలి. పిండిలతో మనకి అవసరమే రాదండి. ఇన్ కేస్ మనకి ఒకవేళ నూనెలో వేయగానే విడిపోతున్నట్లయితే అప్పుడు మైదా కానీ లేకపోతే గోధుమ పిండి కానీ ఒక 2 చెంచాలు వేసుకొని కలుపుకొని ఒత్తుకోవాలి. ఒత్తుకుంటూ కలుపుకుంటూ దాన్ని ఒక ఇలా బిళ్ళలుగా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మనం నూనెలో వేసుకోవాలి. చూడండి ఇది మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి వచ్చేసింది కదా. మిగిలినవి ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే. ఇంకా ఇవి ఇంకోసారి చెప్తున్నానండి, ఇవి వేసిన వెంటనే కదపకూడదు. కదిపితే కనుక అవి అంతా విరిగిపోతాయి. కాసేపు అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మనము రెండో వైపుకి తిప్పుకోవాలి. కాస్త మనకి ఇలా కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకుందామండి. చూడండి మనం రవ్వ కలుపుకునేటప్పుడే 2 నుంచి 3 నిమిషాలు ఇలా మనం కలుపుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయండి. మనకి మనం రవ్వ ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. బ్రేక్ అవ్వకుండా మంచిగా వస్తున్నాయి కదా. ఇవి ఈ కలర్ వచ్చాక ఇంక మనం తీసేసుకుందామండి. రెండో వాయి కూడా మనం ఇలాగే వేసుకోవాలి. మిగిలినవి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండో వాయిలో వేసినవండి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. మనం ఫ్రై అయిన వెంటనే పంచదార పాకం చేసుకున్నాం కదండి, ఆ పంచదార పాకంలో వేయకూడదు. ఇలా పక్కన పెట్టేసేయాలన్నమాట. కాసేపు పక్కన పెట్టి, ఇది షుగర్ సిరప్ అండి, పంచదార పాకం చేసుకున్నాం కదా, ఇది పంచదార పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసేసేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వేసుకుంటే బాగా పీల్చుకుంటాయి ఇవి. ఒక 5 మినిట్స్ దీన్ని దీంట్లోనే ఉంచేసి తర్వాత బయటికి తీసుకోవాలి. ఫస్ట్ వేసినవి ఒక 5 మినిట్స్ తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి. ఈలోపు మనకి పంచదార పాకం కాస్త చల్లారిపోయి ఉంటుంది. మళ్ళీ గోరువెచ్చగా చేసుకొని రెండోసారి చేసినవి అందులో వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి తీసుకోవాలి. చూసారు కదండి రసగుల్లా ఎలా చేసుకోవాలనేది. మనకి పాకం కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయిందండి. పాకం ఏమీ వేస్ట్ కాలేదు. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ మిగిలినవి పైన ఇలా వేసేసుకోండి. పక్కా కొలతలతో చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రవ్వ గులాబ్ జామ్ అని కూడా అంటారు. చాలా చాలా బాగుంటుంది. చూడండి మనకి కట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చూడండి
జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందండి. తినడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేకపోతే పిల్లలకి స్నాక్స్గా పెట్టుకోవడానికి కానీ, లేదా ఏదైనా స్వీట్ తినాలనుకున్నా అప్పటికప్పుడు మనం ఇలా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా రవ్వ గులాబ్ జామున్ని చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.